న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఈ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేము నలుగురం కలిసి కొన్నామండి. సత్యనారాయణ రెడ్డి అతను మాకు ఈ బిల్డింగ్ ను లీజుకి ఇచ్చినాడు. లీజుకి ఇచ్చిన తర్వాత హాస్పిటల్లో షేర్ కావాలనేసి మమ్మల్ని దౌర్జన్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులతో బెదిరించి, ఈయన కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడని, మాజీ సర్పంచ్ సంఘానికి అధ్యక్షుడు అని చెప్పి మమ్మల్ని బెదిరించి హాస్పిటల్లో వాటా కావాలని, లేకుంటే మమ్మల్ని చంపుతానని బెదిరించి 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నాడు. మేము ఈ రోజు ఎస్పీ గారికి స్పందనలో 3 నెలల కిందట కంప్లైంట్ ఇచ్చి, సార్ మాకు లీజ్ ఉంది, ఈ లీజ్ బేసిక్ మీద మేము హాస్పిటల్ రన్ చేసుకుంటాము అని చెప్పేసి మేము హాస్పిటల్లో పనులు కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాము. హాస్పిటల్ పూర్తి అయ్యి మేము ఇంకో 2-3 రోజుల్లో ఓపెనింగ్ చేసుకుంటామనగా ఈ రోజు ఉదయం మార్నింగ్ నేను పూజ చేసుకుందామని హాస్పిటల్ పైకి వచ్చినాను. లోపల నేను ఉన్నాను, బయట మా వాచ్మెన్ ఉన్నాడండి. ఈయన సత్యనారాయణ రెడ్డి 30 మందితోటి గంజాయి దాపించి, మందు దాపించి, వెపన్స్ తోటి కత్తులు సుత్తులు అన్ని తీసుకొని మమ్మల్ని చంపుతానని నన్ను పరిగెత్తించినాడు. మా వాచ్మెన్ చెప్తాను వినకుండా లోపలికి అందరు దౌర్జన్యంగా వచ్చి, నేను వెనక గేట్ లో నుంచి బయటకు పరారైపోయి నేను 2 టౌన్ సిఐ గారికి ఫోన్ చేశాను. సరిట సత్యనారాయణ దౌర్జన్యంగా వచ్చినాడు అని చెప్పేసి, మనకనే మా రఘు అని మా మరిది కూడా పక్కనే ఉన్నాడు. ఆయన కూడా గోడ దుంకేసి అవతలికి పారిపోయినాడు. సో మా హాస్పిటల్ సిబ్బంది కూడా ఉన్నారు, ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఆయన దౌర్జన్యంగా మా హాస్పిటల్ దౌర్జన్యం చేసినాడు. మాకు లీజ్ అగ్రిమెంట్ ఉండి కూడా కోర్టు ఎటువంటి ఆర్డర్ అతనికి లేదు. మేము పొజిషన్ లో 3 సంవత్సరాల నుంచి పొజిషన్ లో మేము ఉన్నాము. కానీ ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడు అని చెప్పుకుంటూ దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని చంపుతాన్ని బెదిరిస్తున్నాడు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో కూడా 3 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మమ్మల్ని దౌర్జన్యం చేసి ఈ హాస్పిటల్ బిల్డింగ్ ను వాళ్ళంతా దురుద్దేశంగా కబ్జా చేయాలని ఈ మొగల్ సత్యనారాయణ రెడ్డికి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని చాలా హీనంగా తొక్కిపడేసినారు. ఇప్పుడు మేము ఏదో మాకు అవకాశం ఉందనేసి మేము కోర్టుకు పోయి లీజ్ అగ్రిమెంట్ పైన మేము ఉన్నాము. ఇంజక్షన్ ఆర్డర్ కూడా మేము ఫైట్ చేస్తున్నాము. పొజిషన్ 3 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించి, ఈ బిల్డింగ్ సంబంధించి 4 కోట్ల రూపాయలు మేము ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నాము. ఆ ఈఎంఐలు కూడా మేమే కడుతున్నాము. ఆయనకి ఎటువంటి సంబంధము లేదు ఈ హాస్పిటల్ తో. మేము ఆయనకు ఉన్నది ఓన్లీ రెంట్ మాత్రమే. లీజ్ మాకు ఇంకా 10 సంవత్సరాలు ఉంది. కానీ ఆయన ఈ దౌర్జన్యం చేస్తున్నా ఎవరు ఏమి పట్టించుకోకుండా ఉంటారు. నేను 3 రోజుల కిందట ఆయన ఇంటి దగ్గర ఆటోలో వెపన్స్ అన్ని 3 సంచులలో దింపినాడని చెప్పేసి నేను 2 టౌన్ సిఐ గారికి ఫోన్ చేశానండి. సార్ నాకు ఇంటి దగ్గర నుంచి సమాచారం వచ్చింది, అతను 3 సంచులలో కత్తులు, కొడవళ్ళు, సుత్తులు మొత్తం వెపన్స్ దించినాడు, మారణాయుధాలని. మరియు 3 రోజుల కిందట మా అన్న ప్రసాద్ అనే వ్యక్తికి ఫోన్ చేసి సత్యనారాయణ రెడ్డి అనుచరుడైనటువంటి చియేడు సాయినాథ్ రెడ్డి ఫోన్ చేసి, ఇక వాళ్ళ సంగతి అయిపోయింది, వాళ్ళకేం లేదు, ఇంకా ఏం చేసుకుంటారో చేసుకోండి, దీంట్లో ఎవరేం లేరు, వాళ్ళని ఏమైనా చేస్తారని చెప్పినాడు. ఈ విధంగా కూడా మాకు బెదిరింపులు జరిగినాయి. 2 రోజుల కిందట తపోవనం హరి అనేసి ఆర్ఎంపీ డాక్టర్ అండి, ఆయన్ను కోర్టు ఆవరణలోకి సత్యనారాయణ రెడ్డి గారు ఫోన్ చేసి పిలిపించుకొని, మేము మర్యాదగా చెప్తున్నాను, నా కొడుకులను వాళ్ళను రఘును, శ్రీలతను, శ్రీనివాసరావును చంపేస్తాను, మర్యాదగా హాస్పిటల్ నాకు ఇచ్చి పోమ్మని చెప్పండి, లేదంటే నేను ఏ విధమైన దౌర్జన్యంగా చేస్తానని పక్కన కూర్చోబెట్టుకొని కూడా ఫోన్ చేసి పిలిపించుకొని, ఈ విధంగా జరుగుతుంది, నేను చంపడానికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే, నేను హాస్పిటల్ వదలను అనేసి బెదిరించినాడు. ఆ విషయం హరి వచ్చి మాకు చెప్పినాడు. నేను మళ్ళీ నిన్న కూడా సాయంత్రము 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోయి సిఐ గారికి జరిగిన విషయం చెప్పినాను. సార్ ఇట్లా పిలిపించుకొని చెప్పినారు, అతను వెపన్స్ తీసుకొని ఉన్నాడు, మారణాయుధాలతో మా మీదకి వస్తాడని కూడా చెప్తున్నాను. ఉదయం బిల్డింగ్ లో నేను పూజ చేసుకొని లోపల ఉన్నానండి. ఈ విధంగా వచ్చి అతను దౌర్జన్యంగా చేస్తాడు, నన్ను వెంటబడినాడంటే చంపడానికి మారణాయుధాలతోటి సత్యనారాయణ రెడ్డి అతను అనుచరులు. ఈ విధంగా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఒక మహిళా న్యాయవాదిగా నాకు కోర్టు తరపున కూడా న్యాయవాదులంతా సహకరించాలని, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఇంత దారుణం జరుగుతా ఉంటే ప్రజాస్వామ్యం ఉన్న మన దేశంలో ఏం జరుగుతుందని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక న్యాయవాదికి 3 సంవత్సరాలుగా మేము ఎస్పీ గారికి 2 సార్లు స్పందనలు పెట్టాము. గత 3 సంవత్సరాలలో స్పందనలో 3 కంప్లైంట్లు ఇచ్చినా పోయిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా పైన దౌర్జన్యం చేశారు, కానీ సత్యనారాయణ రెడ్డి పైన ఒక్క కేసు కూడా బుక్ చేయలేదండి. ఇదే విధంగా లాస్ట్ 2 సంవత్సరాల్లో బిల్డింగ్ లో దౌర్జన్యం చేసి పగలగొట్టే గానీ ఒక్క కేసు అతని మీద కట్టలేదు. వైఎస్ఆర్సీపీ నాయకులంతా అతనికి సపోర్ట్ చేసినారు. మేము కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి మాకు అన్యాయం చేసినారే కానీ న్యాయం జరగలేదు. మేమేమి దౌర్జన్యంగా లేవండి. మేము 70% షేర్ హోల్డర్స్, దీంట్లో బిల్డింగ్ ఓనర్స్. మేము లీజ్ మాకు 10 సంవత్సరాలు లీజ్ ఉంది. ఏ విధంగా మాకు న్యాయం జరగాలో మీరే చెప్పండి. ప్రజలకు న్యాయం చేయమని నేను
గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ గారిని అందరినీ వేడుకుంటున్నానండి. వైఎస్ఆర్సీపీలో మాకు ఇంత దౌర్జన్యం జరిగింది. ప్రతి ఒక్క నాయకులను కూడా కాళ్ళు పట్టుకొని కూడా ముక్కినాము. సార్ మాకు న్యాయం చేయండి. మేము వాళ్ళు డాక్టర్ వృత్తిలో ఉన్నారు, వాళ్ళు ఏ విధమైనటువంటి సహాయం లేదు వాళ్ళకు. దయచేసి సహాయం చేయమని కోరగా ఎవ్వరే కానీ స్పందించలేదండి. మీరు ఏదన్నా ఉండగానే అతను చంపుతాడు, అతను దౌర్జన్యపరుడు, సత్యనారాయణ రెడ్డి మిమ్మల్ని చంపుతాడు, దౌర్జన్యపరుడు రాజీ కాండేనే చెప్పినారు. కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు కోర్టులో ఉంది అని ఎవ్వరు కూడా చేయలేదు. నేను ఎస్పీ గారికి విన్నపించుకున్నాను. సార్ లీజ్ అగ్రిమెంట్ ఉంది, పొజిషన్ లో మేము ఉన్నామండి, మాకు ఏదైనా సహాయం చేయమంటే ఎస్పీ గారు కూడా స్పందించినారు. మేము దాని ప్రకారంగానే మేము పొజిషన్ లో ఉండి ఈ కార్యక్రమం చేసుకొని అంతా చేసుకుంటుంటే ఇంత దౌర్జన్యం చేసినారు. దయచేసి మాకు న్యాయం చేయమని ఎస్పీ గారిని వేడుకుంటున్నానండి. మా మన్నించండి సార్. వచ్చే అతను పగలగొట్టినాడు సత్యరెడ్డి. అయినా ఒక 6 మంది మనుషులు మళ్ళీ వేరే వాళ్ళు అనుకొని 7 గంటలకు 15 మంది వచ్చినారండి. నాకు ఇక్కడ వేరే వాళ్ళు నన్ను ఏమంటా వాడు తెలుసు నాకు. అయితే నన్ను ఏమంటా నేనేమన్నా మాట్లాడింటే కొట్టినేమో, కొట్టింటే నేను చేతులు లేవనిపించి ఏమంటా. ఎన్ని గంటలకు వచ్చినారు వాళ్ళు? 7కి వచ్చినారు. 7కి వచ్చి ఓపెనేస్తో సెల్లు గుంజుకున్నారు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వచ్చినారు? 15 మంది వచ్చినారు. నేను వచ్చినప్పుడు ఒక 6 మందిని కట్టెలు తీసుకొని పగలు కొట్టాండి. నేను ఇచ్చ రాకుండా కిందికి వచ్చిన, నాకు తెలియదు కదా దావా అని మళ్ళీ ఓపెన్ చేస్తుంటే మళ్ళీ పైకి రమ్మండి చేసుకోవాలి. వీధ వేసినారు, నేను బయటికి రావాలనుకుంటే తెలియదు కదా అట్ట పైకి. 7 గంటలకు వచ్చి అతను ఓపెనర్స్తో సెల్లు గుంజుకున్నారట. ఫోన్ చేస్తే ఇబ్బంది అవుతుంది అని 15 మంది వచ్చినారని ఈడ చెప్తుంది. మళ్ళీ నేను ఉన్నప్పుడు ఒక 6 మంది ఉండి కట్టెలు తీసుకుని టపా టపా కొట్టి నరకండి రా అని సబ్సిడీ చెప్తాను.